తను మినీ వాళ్ళ పెద్దన్నయ్య. ఎందుకైనా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు? వాళ్ళ అన్నయ్య ఏమో క్యాంటీన్ వేయించాడు, ఇదేమో కలెక్టర్ తో చెప్పి క్యాంటీన్ తెరిపించింది. అందుకే అలా కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అరే, ఆ అమ్మాయి మనకి హెల్ప్ చేస్తుందని నేను ఊహించలేదురా. నీకోసం క్యాంటీన్ మూస్తే ఫోన్ చేసి తెరిపిస్తావా? బావా బావా వద్దు బావా, మినీ ఒంటి మీద చెయ్యి వెయ్యొద్దు బావా. మూస్తా, నువ్వేం చెప్పినా చేస్తా. కానీ మినీ ఒంటి మీద దెబ్బ పడితే మచ్చ పడుతుంది. ఆ మచ్చను జీవితాంతము చూసి బాధపడవలసిన వాడిని నేనే. తను చేసింది తప్పు అని తనకు అర్థమయ్యేలా డిక్షనరీలో ఉండే ఒక్కొక్క పదము విడదీసి విడమర్చి చెబుతాను. నువ్వు వెళ్ళిపో బావా, నీ దశలే రఫ్ హ్యాండ్. వెళ్ళిపో బావా ప్లీజ్. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నీ ప్రాణం తీస్తా. వెళ్ళు బావా, పద వెళ్ళు బావా ప్లీజ్. ఏమైంది? ఈ ఎఫెక్ట్ కూడా ఉందా నీకు? నన్ను లేపు, నన్ను పైకి తీసుకెళ్ళు. నేను వదిలేస్తే ఇప్పుడు సరాసరి అక్కడికి వెళ్తావు నువ్వు. ఆ పైకి కాదు, టెర్రస్ పైకి. ఎలక పిల్ల ఏనుగు నెత్తుకెళ్తున్నట్టుంది. కాపరా బాబు, నీ డిటిఎస్ ఎఫెక్ట్లు పిల్లకి చచ్చిపోతున్నావు. అరగంట క్రితం బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు అంతకంటే బాగానే ఉన్నాను. మరి ఈ ఎఫెక్ట్ ఏంటి? ఇది ఎఫెక్ట్ కాదు శ్రీరామూర్తి, మరి నాలో ఏదో తెలియని డిఫెక్ట్. డిఫెక్టా? అవును, నా మినీ కళ్ళలో ఐసు ముక్కలు పెట్టుకుని నా చేత కొరికించి నా వేళ్లను పిసికి ఓ ముద్దిచ్చి. ముద్దిస్తే హిట్ అవ్వాలి కానీ ఫ్లాట్ అయ్యావేంటి? అదే డిఫెక్ట్ శ్రీరామూర్తి. మొన్న డాక్టర్ అమరం పుస్తకాలని తెగ చదివాను. అందులో ఒకే ఒక ప్రశ్న నన్ను పట్టి పీడిస్తున్నది. ఏంటేంటది? నన్ను మినీ ప్రేమించినట్టే ఒకరిని వాడి మరదలు ప్రేమించిందట. తొలి ముద్దు కూడా ఇచ్చిందట. వాడు ఇలాగే ప్లాట్ గా పడిపోయాడట. ఆ తర్వాత పెళ్ళయింది. మొదటి రాత్రి బెడ్రూమ్ లో పాల గ్లాసుతో ఆమె, పూలతో వీడు ఎంటర్ అయ్యారట. ఆమె స్పీడ్ అయ్యింది, వీడు ఫెయిల్ అయ్యాడు. అది చూసి ఎవరితోనో లేచిపోయింది. రేపు నా పరిస్థితి కూడా అలాగే అయితే ఎలా శ్రీరామూర్తి? ఒరే బొడ్డు, ఏంటన్నా? ఈ స్పెషల్ ఉల్లిపాయ దోశ తీసుకెళ్ళి మనేక ప్లీజ్ వెళ్ళరా. వీడి చాలా టాలెంట్ ఉండ్రు. దాచాడు గురుడు. దోశ ఇచ్చాడు, అది దోచుకుంటాడు. మేడం దోశ, మేడం దోశ, స్పెషల్ దోశ. నాకొద్దు. మా చిన్న పంపాడు మేడం. ఓ, చిన్న పంపించాడు, తీసుకో. అబ్బాబే, డబ్బులు తీసుకెళ్తా మా చిన్న తిడతాడండి. ఇవి డబ్బులు కావు, చిన్నకివ్వు. ఓకే ఓకే. ఏమందిరా? థ్యాంక్స్ రా.
నీ జత లేక నిద్ర రాక మనసంతా ప్లీజ్ ఇచ్చేయండి నిన్ను కలవాలి ఏ పార్క్ లో ఈ పూట చెల్లెమ్మను బోల్లోకి ఎక్కించి పెద్ద ఆయన పరుగు చేసిన ఆ చిన్నగాడితో చెల్లెమ్మ కలిసి తిరుగుతుందన్నా. పెద్ద ఆయన పరువు గురించి అది ఎప్పుడైనా ఆలోచించిందిరా? పెద్ద ఆయన పరువు అంటే మన పరువు. ఆ కాలేజీ గేటు దగ్గర చిన్నగాడి క్యాంటీన్ ఉండటానికి వీల్లేదు. రాత్రికి రాత్రి ఆ క్యాంటీన్ ని పగలగొట్టి తగలబెడదాం. ఎవరు చేశారు కదా? ఏమైందిరా? ఏంటో చిన్న ఇంట్లో ఎలా జరిగింది? చంద్రన్న ఏం జరిగింది చంద్రన్న? బాబు, మంత్రి అప్పారావు పెద్ద కొడుకు రాజాజీ తనే స్వయంగా వచ్చి ఈ క్యాంటీన్ ని తగలబెట్టి వెళ్ళిపోయాడు బాబు. ఎవరు వాళ్ళు? చెప్పినామనుకున్నా కాలుస్తారా? కాల్చడానికి వచ్చేస్తున్నారు సార్. ఏంటడా? అదే బావా, మనం తగలబెట్టించే తెలుగు 5 స్టార్ హోటల్ వాళ్ళు. ఎవరు తగలబెట్టారు? ఎవరు తగలబెట్టించారు? మాట మార్చు. ఎవరు తగలబెట్టించారు? అసలు మాకేంటి సంబంధం? మా బావనే తగలబెట్టారని ఏమిటి సాక్ష్యం? అన్ని తెలుసు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ? సాక్ష్యాలు ఉన్నాయా? వెరీ గుడ్ బావా, సాక్ష్యాలు కూడా ఉన్నాడు వీళ్ళ దగ్గర. ఏ క్యాంటీను, ఎక్కడ క్యాంటీను? అదే బావా, ఆ మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి ముంచేశావు. ఆ క్యాంటీన్ వాళ్ళు అవునా? ఆ. అయిపోయావు నువ్వు క్లోజ్. అదేదో ఫైటింగ్ కోసం వస్తే ఆడి సైడ్ నువ్వు తీసుకున్నావు, నువ్వు ఫైటింగ్ లో బుక్ అయిపోయావు. నిజాలు చెప్పడం తప్పసు రామూర్తి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళ దగ్గర నిజాలు చెప్పకూడదు. నేను సేమ్ చేస్తే కదా మరి. పొజిషన్ దెబ్బతిన్నప్పుడు సేమ్ క్యాస్ట్ అయినా ఒకటే, సైడ్ క్యాస్ట్ అయినా ఒకటే. ఇలాంటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ వర్కౌట్ అవ్వదు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? కబుక్కన మాయం ఏడీడు. అరే చిన్న రేయ్, ఆవేశపడద్దు. ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు? మిమ్మల్ని సార్ మా బతుకు తెరువు కోసం అప్పు చేసి క్యాంటీన్ పెట్టుకుంటే ఎందుకు సార్ మా మీద ఖర్చు కట్టారు? ముందేమో మున్సిపాలిటీ వాళ్ళతో ముంచారు. ఇప్పుడు తగలబెట్టారు. నేను తప్పు చేశాను సార్. అసలు ఎందుకు సార్, ఎందుకు తగలబెట్టారు? ఎవర్రా తగలబెట్టారు? సార్ ఎందుకు సార్ కొడుతున్నారు? నేను తగలబెట్టడానికి నేను మీతో మాట్లాడడానికి రాలేదు. ఎందుకు సార్ కొడుతున్నారు? అన్యాయం సార్. సార్ ప్లీజ్ సార్. మర్చిపోయారు, ఎందుకు సార్ కొడుతున్నారు? సార్ చిన్న వదిలేండి. సార్ చిన్న ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఏ తమ్ముడు, నువ్వు యూత్ లీడర్వి, రాజకీయంగా పైకి రావాల్సిన వాడివి, పొలిటీషియన్వి. ఇలాంటి విషయాలు నాకు వదిలే, నేను చూసుకుంటాను. వదలకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటి, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తాను. రేయ్, ఏంటిది? యుద్ధం ఎట్టుకుంటున్నావా? తొందరపడక దెబ్బడిపోతావురా. అంకుల్ వాళ్ళు. నీకేం తెలవదు, ఊరుకో. మీ నాన్న పొలిటికల్ గా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. స్టేటస్ కాపాడుకోవాలంటే స్ట్రాటజీ ఉపయోగించాలరా. మీకేం తెలవదు. వెళ్ళండి, వెళ్ళిపో. సంటాడు, నువ్వు కూడా ఫాలో అయిపో. అమ్మా, నీ లైన్ లో నువ్వు ప్రొసీడ్ అయిపో. ఆ పర్వగా డౌట్. చూడండి అంకుల్ ఎలా కొట్టారో. See this blood. నేను లేకపోతే చంపేసేవారు. Tell me uncle, is this justified? You just arrest them and hang them uncle. కూల్ డౌన్. సార్ మేము ఏం చేసాం సార్? బతుకు తెరువు కోసం క్యాంటీన్ పెట్టుకొని మీ దైవంలో బతుకుతున్నాం. మున్సిపాలిటీ వాళ్ళని తెచ్చి ముంచేశారు సార్. అప్పుడు కూడా మీరే హెల్ప్ చేశారు అంకుల్. ఇప్పుడు మా వ్యాన్ తగలబెట్టేశారు. దేనికి నడవడానికి వెళ్తే మమ్మల్ని చంపబోయారు సార్. ఇలాగైతే ఎలా సార్? Tell me uncle, where is law and order? మంత్రి కొడుకులు కాబట్టి చట్టం వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారా? క్యాన్ దే డూ వాట్ ఎవర్ దే థింక్? ఈజ్ లా అండ్ ఆర్డర్ ద గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ? కూల్ డౌన్ మిస్టర్ సెక్రటరీ. సార్ ఎస్పీ గారికి ఫోన్ కలపండి. ఓకే సార్. హలో ఎస్పీ గారా సార్? 1 minute. ఎస్పీ గారా, కలెక్టర్ హియర్. మినిస్టర్ అప్పారావు కొడుకు రాజాజీని వెంటనే అరెస్ట్ చేయండి. ఐఎమ్ సెండింగ్ ద వారెంట్. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. నా కొడుకుని కథ అరెస్ట్ చేసింది, నన్ను నా ప్రతిష్టని. ఎవడ్రా అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టరు? ఇన్స్పెక్టర్ కాదండి, కలెక్టరే డైరెక్ట్ గా అడ్రస్ వేశాడు అరెస్ట్ చేయమని. బెయిల్ కూడా దొరకలేదు. చూడండి అప్పారావు గారు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, అదే కాకుండా మంత్రిగా కూడా ఉన్నారు. దాన్ని బట్టైనా మీ కొడుకులు ప్రవర్తించే విధానం సరిగ్గా ఉండాలి. అయినా ఏం చేసినా చేయకపోయినా అందరి దృష్టి రాజకీయవేత్తల మీదే ఉంటుందన్న విషయం మీకు తెలియంది కాదు. అటువంటిది మీ ఇంట్లో ఒక సంఘటన జరిగి కలెక్టర్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తే మీరింకా మంత్రిగా పదవిలో కొనసాగటం భావ్యంగా ఉంటుందని నేను అనుకోవటం లేదు. దానికి మీరేమంటారు? ఇందులో అంటానికి ఏముందండి?
మావాడు నిర్దోషి. ఉన్నమాట చెప్పాలంటే ఆ కలెక్టర్కి మొదటి నుంచి నేనంటే గ్రడ్జ్ అండి. ఆ పర్సనల్ దీని మీద అరెస్ట్ చేయించాడు. కానీ కోర్టులో మీ వాడి నిర్దోషం తేలనివ్వండి. మీ గౌరవప్రదమైన స్థానాన్ని మీరు తీసుకోండి. కాకపోతే అంతవరకు మీరు రాజీనామా చేయటమే భావ్యంగా ఉంటుందని భావిస్తున్నాను. మీరు రాజీనామా చేయండి. రాజాజీ అరెస్ట్ అన్యాయమని అరవండి. మా మంత్రి గారిచ్చిన రాజీనామాని అంగీకరించడానికి వీల్లేదని నిరసన తెలపండి. ధర్నాలు జరపండి, దహనాలు చెయ్యండి, విధ్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చెయ్యండి.